కోట్లు పర్సెంటేజ్ తీసుకొని దాన్ని ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్కు 20,000 రూపాయలు 30,000 రూపాయలు పెట్టి ఎందుకు తాత్కాలికం అన్నారు ఆ రోజు? దాన్నే పర్మనెంట్ చేయాలి అని అడుగుతున్నా నేను. పర్మనెంట్ ఎందుకు చేయలేదు? డబ్బులు దండుకునే దానికి చేయలేదు. ఆ రోజు మాట్లాడినాయి బీజేపీ కానీ జనసేన కానీ ఇదే విషయం. నేను ఏ మాట మాట్లాడానో ఆ రోజు ఇదే విషయాలు మాట్లాడినాయి బీజేపీ కానీ జనసేన కానీ. అక్కడ అనవసరంగా తాత్కాలికం అంటూ అనవసరమైన డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇది పర్మనెంట్ ఎందుకు కాకూడదు అని అడిగారు. ఈ రోజు మళ్ళీ కూర్చొని ఆ రోజు అది జరిగింది ఈ రోజు జరిగింది నీతులు చెప్తున్నారు. సార్ నేను ఒకటి చెప్పేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్ననో మననో చెప్పారు ఒక ఇంగ్లీష్ ఛానల్లో అడిగితే, ఆర్బీఐ వాళ్ళు ఈ అమరావతి గురించి అభివృద్ధి గురించి మీరు చెప్పండి అంటే, ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు, దాదాపు 35 సంవత్సరాలు దపాలుగా జరగాలి, ఇది 3 ఏళ్లలో అయ్యే పరిస్థితి కాదు అని చంద్రబాబు నాయుడు సార్ ఆయన ప్రజల ముందుకు వచ్చేటప్పటికి 3 ఏళ్లలో రాజధాని నిర్మాణాన్ని చూపిస్తా. అబద్ధం కాదా ఇది? అంటే ఎవరిని నమ్మపుచ్చాడు ఆయనకి? ఇది దపాలుగా నేను లేకున్నా ఇంకొక ప్రభుత్వం వచ్చినా దీన్ని కంటిన్యూ చేసి మనందరి కోసం మీ అందరి కోసం మనకు ఒక రాజధాని రావాలా అని అడగాలి, రాజధాని తేవాలా అని అడగాలి. ఇది అందరి బాధ్యత అని చెప్పాలి. అది లేదే ఇప్పుడు కూటమిలో మాట్లాడే వాళ్ళ గురించి వీళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారు, బాధ్యత వేరే వాళ్ళ మీద లేదు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి మేము ముగ్గురమే దీన్ని చేసేస్తాం అంటే 35 ఏళ్ళు మీరు ఉంటారా? శిలాశాసనం ప్రజలు మీకు రాసిచ్చినారా? ఇదే చెయ్యండి, మళ్ళీ జమ్లీలోనే కూర్చోబెడతారు మిమ్మల్ని అందరినీ. పక్కన ఏమనుకుంటున్నారు? మీరు అనలేదా 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అనలేదా జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళంటే తప్పైపోయింది మీకు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడతారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాన్ని గురించి ఎప్పుడన్నా ఎత్తారా? ఆయన ఎత్తింటే చెప్పింది చేస్తారు తప్పకుండా. ఆయన ఎప్పుడు కూడా రాజధాని గురించి ప్రగల్భాలు చెప్పలే, ఉన్నది లేనట్టుగా లేనండి ఉన్నట్టుగా అభూత కల్పనలు సృష్టించలే. అది మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు. పథకాలు కూడా పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు నాయకులందరూ కూడా ఈ పథకాన్ని అనౌన్స్ చేయండి రైతులకు మనం వస్తామంటే కూడా నేను లేనిది చెయ్యలేనిది చెప్పలేను అని చెప్పారు. అంటే ఇది అందరి బాధ్యత. నేను ఎందుకు చెప్తున్నానంటే, సమిష్టిగా ఎవరు వచ్చినా కూడా ఉన్న పెండింగ్ పనులను మనం అందరము కలిసి చేసుకునే పరిస్థితి. ఆ నోట్లో నుంచి అందరి మాటల నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినప్పుడే ఈ రాజధాని అన్నది అనుకూలమై అందరము కూడా ఈ రోజు కాకపోయినా రేపటి కాకపోయినా 35 ఏళ్లకు ఒక రాజధాని సమకూర్చుకోగలం. ఇది నేనే చేస్తా, లేదు నా కొడుకు లోకేష్ సీఎం గా ఉంటే వారు చేయాలా, లేదు మా కొడుకు లోకేష్ అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు చేసేదానికి లేదు అంటే ఇది కాదు. ఇది అమరావతి ప్రజల సమిష్టి కృషితో చేయాలి. రైతులు అన్నారు, ఇంకా రైతులు ఏ ఒక్క రైతు కూడా ఒక్క సెంటు భూమి ఇవ్వడానికి కూడా ఇప్పుడు సిద్ధంగా లేడు అన్నది గమనించాలి. ఉన్నది 30,000 ఎకరాలను 33,000 ఎకరాల చిల్లర ఇచ్చారు. దాంట్లో 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ 20,000ను 50,000ను దాన్ని సమకూర్చండి. ఆ 50,000లో అభివృద్ధి చూపించండి, ఆ 50,000లో ప్రగతి చూపించండి. అప్పుడు మాత్రమే సాధ్యమైంది. 30 ఏళ్ళు పరిపాలించండి. చివరి సెంటెన్స్ మీరే 30 ఏళ్ళు అవన్నీ చూపిస్తే వాళ్ళకే 30 ఏళ్ళు పరిపాలనకి అవకాశం ఉంటుంది, మీకు ఉండదు. మీరు అప్పుల కోసం ఈ 3 ఏళ్ళు ప్రభుత్వాన్ని గడపడం కోసం, మీరు ముగ్గురు హెలికాప్టర్లో తిరగడానికి కోసం, మీ ముగ్గురు చార్టర్డ్ ఫ్లైట్లలో తిరగడానికి కోసం ఏం మాట్లాడతారండి హెలికాప్టర్ చార్టర్ ఫ్లైట్? ఫైనల్ గా త్వరగా శ్రీరామ్ గారు ఒక విషయం చెప్పండి. 2 అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తున్నాయి శ్రీరామ్ గారు. ఒకటి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో ఆ రైతు ఆయన ఎవరు చూపించారు, ఆయన మాట్లాడింది రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో గవర్నమెంట్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సరే, వైసీపీ గవర్నమెంట్ ఎలాగో దాని మీద క్లారిటీ ఇవ్వలేదు, వీళ్ళు ఇప్పుడు వచ్చారు ఇవ్వాలి. రెండో అంశం ఏంటంటే, ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి, గవర్నమెంట్ దగ్గర వజ్రాయుధం ఉంది, గ్రీన్ జోన్ అంటుంది, ఒక్కసారి అయిపోయింది, మొత్తం భస్మీపట్నం అయిపోతుంది, అందరూ వచ్చి చేతులు కట్టేసుకొని అప్పచెప్పేయాల్సిందే. ఆల్రెడీ అలా గ్రీన్ జోన్ చేసి ఎంతమంది దగ్గర తీసుకుందో లాస్ట్ టైం మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు గ్రీన్ జోన్ అనే వెపన్ తీసుకొస్తే మరి ప్రజా పోరాటాలు మొదలవుతాయి, ఆల్రెడీ మొదలైనవి, అవి ఉధృతం అవుతాయి. అప్పుడు ఎలా అడ్రస్ చేస్తారు? మళ్ళీ వ్యతిరేకత ఎదుర్కోవడమే. ఒకవేళ ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటికి తర్వాత ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే గ్రీన్ జోన్ చేస్తే చాలా ఏరియాల్లో పాపం వాళ్ళు పిల్లలకి పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి చాలా మందికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు రైతులు ఏం పెట్టుకుంటారంటే 1 ఎకరం 1 ఎకరం 2 ఎకరాల్లో ఉన్నాళ్ళు ఇందులో ఒక అరెకరం అమ్మి నా కూతురు పెళ్లి చేయాలి, లేదంటే ఇంకొక అరెకరం అమ్మి నా కొడుకుని అమెరికా పంపించాలి, ఇలాంటివి ఏవో ఉంటాయి వాళ్ళకి. మీరు గ్రీన్ జోన్ అనేసి వాటన్నిటిని ఆపేస్తే ఫ్యూచర్
పిల్లల ఫ్యూచర్ అయితే ఎప్పుడైతే దెబ్బతిందో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఇందాకే చెప్పా, తెలుగుదేశం ప్రభుత్వం ఆ వ్యతిరేకతను ఆల్రెడీ ఎదుర్కొంది. మళ్ళీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటేనే ఈ ల్యాండ్ పూలింగ్ కి సిద్ధపడాలి. అది నేను క్లియర్ గా చెప్పా. సరే మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది చూడాలి. అయితే తెలుగుదేశం మిత్రులు ఏదో చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ చాలా అనుకూలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అని. చరిత్ర తెలియదా? మరి తెలుస్తుంది, మరి తెలీదు.